పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మనం చూసాం. మాజీ ముఖ్యమంత్రి. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి తర్వాత నేరస్తులకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉంటారనే చర్చ కూడా చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఏదైతే రోజు జరుగుతున్నటువంటి చర్చ అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మనం వంశీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలను ఏ విధంగా కించపరిచారు అనే అంశాన్ని కూడా చూసాం. అట్లాగే దళిత వ్యక్తిని ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది అనే అంశానికి సంబంధించి కేసు పెట్టినటువంటి వ్యక్తి ఇచ్చిన ఏదైతే ఉందో కంప్లైంట్కి సంబంధించి దాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయనను ఆ వ్యక్తిని నిర్బంధించి హింసకు గురి చేసి చంపుతామని బెదిరించి తర్వాత అరాచకాలకు పాల్పడ్డటువంటి వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉంటే వాళ్లను జగన్మోహన్ రెడ్డి కలవడం ఏంటి, మరి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారని చర్చ జరుగుతూ ఉంది. అంటే అవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా? గతంలో కూడా మనం చూసాం. పూర్తిగా కూడా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బ్యాలెట్ బాక్స్ను కూడా బద్దలు కొట్టి జైలుకి వెళ్తే సో ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అప్పుడు యలహంక ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడం, ఆయన పరామర్శించడం జరిగింది. ఈ విధంగా మనం చూసాం. గతంలో కూడా దళిత వ్యక్తిని డ్రైవర్ను డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఆయనను వెంటేసుకొని తిరిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా? మహిళలను కించపరిచినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ విధంగా అరాచకాలు చేసిన వాళ్ళు కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నారనే చర్చ ఒకవైపు జరుగుతున్న పరిస్థితులు. అదేవిధంగా కూడా మనం ఇప్పుడు చూసాం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఒక నాని లోపలున్నారు, ఇంకా ఇద్దరు నానీలు జగన్మోహన్ రెడ్డి వెనకాలన్న పరిస్థితి. వాళ్ళపైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కొడాలి నాని పైన కూడా మహిళలను దూషించడం కావచ్చు. గతంలో మనం చూసాం విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక లా స్టూడెంట్ కూడా కొడాలి నాని పైన కేసు పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెడితే తీసుకోలేదు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి భాషకు సంబంధించి కూడా ఆ మహిళ ఆ విద్యార్థిని లా స్టూడెంట్ కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇంకో పక్కన ఉన్నటువంటి పేరుని నాని ఆయన బియ్యం దొంగ అంటూ కూడా చర్చ జరుగుతోంది. బియ్యానికి సంబంధించి కూడా పూర్తిగా దాంట్లో అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి ఆయనే ఒప్పుకున్నట్టుంది. నేను దానికి సంబంధించి డబ్బులు కడతానని చెప్తా ఉన్నారు. అంటే తప్పును ఒప్పుకున్నట్టే కదా. సో ఈ విధంగా వాళ్ళిద్దరిని వెనకేసుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పక్కనే దేవినేని అవినాష్ కూడా పక్కనే ఉన్నారు. సో ఓవరాల్గా ఈ సీన్ మొత్తం కూడా అందరినీ నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నేరస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి వెంటేసుకొని జైల్లో ఉన్నటువంటి ఇంకో నేరస్తుని దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ప్రజలకు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి అంటే చాలా మంది చెప్తా ఉన్నారు మరి ఆయనపైనే అన్ని కేసులున్నాయి, ఆయన్నే 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. సో దానికి సంబంధించిన ఎక్కడా కూడా వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితికే లేదు, కోర్టుకు కూడా అటెండ్ అవుతున్న పరిస్థితి లేదు. ఇవన్నీ ఒకటి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఒకటి జైల్లో ఎవరైనా నేరస్తుడన్న ఉండాలి ఆయనకు సంబంధించిన వాళ్ళు, లేదు అంటే ఎక్కడైనా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు హత్య చేసినటువంటి శవమైనా ఉండాలి అనే చర్చ పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇదే ఇప్పుడు ఏదైతే జైలుకు వచ్చారో ఈయన అన్నటువంటి మాటలకు శిక్ష ఎదుర్కొంటూ అంటే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతోంది కదా. సో దీనికి సంబంధించి ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా. మరి ఇదే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం కోడికత్తి సీను ఆయన పైన దాడి చేశారని చెప్పేసి అప్పుడు జైల్లో పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి. కనీసం ఆయన కోసం ఒక బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ అయితే బాగుండేది కదా. మరి ఇప్పుడు ఎట్లా వస్తూ ఉన్నారు? మరి నిజంగా అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం బాధితుడిగా ఉన్నటువంటి ఏదైతే శ్రీనివాస్ ఉన్నారో జనపల్లి శ్రీనివాస్, ఆయన కోసం కోర్టుకు వస్తే బాగుండేది కదా అనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఆ అంశాన్ని మాత్రం వదిలేశారు.